సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 14/2/2024 బుధవారం, తిథి శుక్ల పంచమి 12 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం రేవతి పగలు 12 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి అశ్విని, యోగం శుభం సాయంత్రం 7 గంటల 59 నిమిషాల వరకు, కరణం బాలవ పగలు 12 గంటల 10 నిమిషాల వరకు, వర్జం తెల్లవారి 5 గంటల 40 నిమిషాల నుండి ప్రారంభం, దుర్ముహూర్తం పగలు 11 గంటల 54 నిమిషాల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు, అమృతకాలం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 59 నిమిషాల వరకు, మరలా రాత్రి 2 గంటల 38 నిమిషాల నుండి 4 గంటల 9 నిమిషాల వరకు. ఈరోజు విశేషం బుధవారం, బుధ నక్షత్రం కావున జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ బుధుడు ప్రతికూలంగా కలవారు ఈరోజు విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, పెసలు దానం చేసిన మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే మేషరాశి వారికి ఈరోజు మధ్యాహ్న సమయం వరకు కొంత ప్రతికూలమైనటువంటి సమయం నడిచినప్పటికీ ఆ తదుపరి అంతా కూడా వీరికి అనుకూలమైనటువంటి ఫలితములుగా చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగును, అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆరాధన, విష్ణు ఆలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు మధ్యాహ్న సమయం వరకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. తదుపరి కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు. బంధుమిత్రులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం కలదు. అలాగే ప్రయాణాలు చేయనప్పుడు అనవసర ఖర్చులు ఎక్కువగును. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాదుల్లో జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకున్న మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు కొంత మధ్యాహ్న సమయం వరకు కొంత ప్రతికూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. తదుపరి అంతా కూడా అనుకూలమైనటువంటి సమయం. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండును. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అలాగే పేరు ప్రఖ్యాతలు పెరుగగలవు. ఈ రాశివారు ఈరోజు రామాలయ దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు మధ్యాహ్న సమయం వరకు ప్రతికూలమైనటువంటి వాతావరణంగా చెప్పవచ్చు. తదుపరి అంతా కూడా అనుకూలమైనటువంటి సమయం. దూర ప్రయాణాలు ఉండగలవు. అలాగే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు మధ్యాహ్న సమయం వరకు అనుకూలమైనటువంటి సమయంగా నడుచును. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. మధ్యాహ్న సమయం నుండి ప్రతికూల వాతావరణం ఉండగలదు. వీరికి చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున మధ్యాహ్న సమయం నుండి మనశ్శాంతి తక్కువగా ఉండను. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. ఈ రాశివారు ఈరోజు లేని వారికి తగిన ధన సదుపాయాలు కానీ ఆహార సదుపాయాలు కానీ కల్పించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు పంజర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండని. జీవిత భాగస్వామితో మాత్రం భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి ధను రాశి. ధనురాశి వారికి సంతాన రీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వేసుకుని ఉన్నటువంటి ప్రణాళికలు మార్పులు చేర్పులు చేస్తుంటారు.
వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో మధుర పదార్థాలు నివేదించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. గృహ వస్తు వాహనం మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. ముఖ్యంగా చేతులు, గొంతు, మెడకు సంబంధించినటువంటి సమస్యలు ఉత్పన్నమగును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశివారు ఈరోజు లేని వారికి ఆహార సదుపాయాలు కల్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహకరంగా నడుచును. అలాగే అంతే మొత్తంలో ఖర్చులు కూడా ఉండగలవు. కుటుంబ సభ్యులతో భేదాభిప్రాయాలు నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో సంపెంగ పుష్పాలు సమర్పించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి ధనఫలం. రేపటి వచ్చే ధనఫలాలతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.